ఇప్పుడు మనం భూటాన్కి ఎంటర్ అయిపోయినాం. ఇది ఇమిగ్రేషన్ ఆఫీస్ ఇంతలా. ఇదంతా ఇది BYD బైక్ కార్, ఇది ఆటోమేటిక్ ఎలక్ట్రిక్. You guys are going right? కూడా ఫోటో తీసుకుంటావు? వీడియో తీసుకున్నాను. इंडिया में क्या है ना, शूट एंड साइट ऑर्डर सारा कोई बजाए तो फट गोली मारने सो क्या होता अंदर से ये आता गड़बड़। चलो हम भी भूटान जैसा बनाएंगे बोल के అవి ఆర్ఆర్ మాత్రం 2000 ఫైనల్ తో ఉన్నాయి. లైన్ చూడక మన దగ్గర సిటీలో మరి ఫోన్ పట్టుకుంటాడు, ఉట్టు కొట్టుకుంటూ మాట్లాడతా పొడిస్తా ఉంటారు కొంతమంది. అది కార్లో ఉంటే జలకిస్తామా ఇట్లా పడితే హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం భూటాన్ నుంచి ఇండియాకి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు చూడండి ఎట్లా నడుస్తారు అంటే దానిపైన నడుస్తారు. వెహికల్ కంపల్సరీ ఆగిపోతుంది ఇక్కడనే మనం నడిచేంతసేపు వరకు. వెహికల్ పోదు. ఇది మనము బార్డర్ ఎంటర్ అవుతున్నాం. ఇండియా బార్డర్కి ఎంటర్ బార్డర్ మనం వెళ్తున్నాము. ఇప్పుడు ఇట్లా రావాలి మన ఇండియాలో. ఇట్లా మనం ఇప్పుడు ఇమిగ్రేషన్కి వెళ్తున్నాం. నెక్స్ట్ చూడండి ఇప్పుడు ఇండియా బార్డర్ ఎంత నీట్ అండ్ క్లీన్ ఉందో, అది సారీ భూటాన్ బార్డర్ ఎంత నీట్ అండ్ క్లీన్ ఉందో. ఇప్పుడు నెక్స్ట్ మన ఇండియా బార్డర్ పోతేనే కనిపిస్తుంది, మీకు అర్థమైపోతుంది. అందరూ చూడండి ఎట్లా ఫుట్పాత్ పైన నడుస్తున్నారు. జస్ట్ గేట్ ఒకటే మన ఇండియాకి భూటాన్కి దూరం. మనం ఫస్ట్ ఇమిగ్రేషన్ ఆఫీస్కి వెళ్తాము. ఇమిగ్రేషన్ ఆఫీస్ అయిపోయిన తర్వాత మనం బయటికి వచ్చేసి మనం వెళ్ళిపోతాం. ఇది ఇమిగ్రేషన్ ఆఫీస్. మొత్తం లగేజ్ మొత్తం బయటకు తీయాలి ఇప్పుడు అంతా. మనం ఇండియాకి వచ్చేసినాము. చూడండి ఇప్పుడు ఎట్లా ఉంటుందో షాప్స్ కానీ అవన్నీ ఎట్లనే ఉంటాయి. అదే భూటాన్ దగ్గర ఇమిగ్రేషన్ జరిగితే ఏది లేదు, నీట్ అండ్ క్లీన్. మన ఇండియాకి ఇట్లా డెవలప్మెంట్ కావాలి భూటాన్లో. నీట్ అండ్ క్లీన్ లేదు. మన ఇండియా బార్డర్ గేట్ ఇది. ఇండియా బార్డర్ గేట్ ఇదంతా ఇండియా. ఇండియాకి ఎంటర్ అయినా ఆరని కుట్టడం స్టార్ట్ చేశారు. షురువు అయిపోయింది. ఇక టార్చర్ మళ్ళీ చేస్తే తట్టుకోలేము. ఒక్క ఆరని వెళ్ళా మేము భూటాన్లో. వీడు ఆరణ మీద అరణ కొడుతూనే ఉన్నారు కొడుకులు. అప్పుడేకుండా భూటాన్లో ఉంటున్నాం అయిపోయింది. ప్రశాంతంగా ఉంది. ఆడ ఆరణ లేదు, ఏది లేదు. సముద్రం ఆరణ మీద ఆరణ లేచి పాప మాకు చెరిగిపోయి ఎంత కష్టపడుతుంది. మా డ్రైవర్ సాబ్ ఆరణ షురూ చేస్తూనే ఉన్నాడు.
వచ్చాడు బయటికి కొడుతూనే ఉన్నాను ఆరని అగో కావసుకొని కొడుతుంది మళ్ళీ ఇంకా బుట్టల్లో కొట్టుమంటేనేమో ఒక్క మాట మాట్లాడలే నయమారనా అన్నాడు మన డ్రైవర్ సాబ్ आपको फोटो ले रहा हूँ 2000 फाइन मालते तुम आपको YouTube में फेमस होते हैं आप नहीं चाहिए మేము ఇప్పుడు బాగోదగ్గర ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాం ఎక్కడైతే స్టార్ట్ చేసినామో అక్కడనే ఎండ్ చేస్తున్నాం ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు మళ్ళీ అదే చిన్న ఎయిర్పోర్ట్ బాగోదగ్గర సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ కానీ ఏంటంటే నైట్ 12కి వెళ్తున్నాం ఇంటికి వెళ్ళేవారు 12 అవుతుంది మాకు కానీ ఫుల్ హ్యాపీ ఫుల్ ఎంజాయ్ చేసినాం ఏమో మనిషి బాయ్ కష్టపడుతున్నామేమో లోపల చెక్కిన అయిపోయినాక కలుద్దాం మళ్ళా బాయ్ బాయ్ ఇదిగో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మాది సెక్యూరిటీ చెక్ అయిపోయింది లోపలికి వెళ్ళిపోతున్నాం బోట్ ఇక మాది ఇప్పుడు కలకత్తా పోవాలి కలకత్తాకి వెళ్ళేసి కలకత్తా నుంచి మళ్ళీ హైదరాబాద్ అంటే పెట్టలేదు దగ్గర రా బ్రో చెప్పు అందు పెడతా ఇట్లా Well, the journey was really nice. It started off, the first day we were disappointed because we didn't get bikes. The following days we got the bike and we really enjoyed the trip. And the high was the last day when we traveled from Paro to, Punsoli. There is a place, I don't remember the pronunciation for it. So it was a nice cherry on the cake. So on the whole, it was a nice trip. I would rate it a 9 out of 10. ఎట్లా ఏంది కథ గట్టిగా చెప్పాను నాకు అనిపిస్తుంది గట్టిగా చెప్పమంటున్నా Super ఉంది bro. చాలా బాగుంది. The ride was very good. It was great. Scenery was very scenic. అంతే చెప్పు ఎట్లా నచ్చింది పుట్టాను మన ఇంగ్లీష్ ఉన్నది మొత్తం తెలుగే బ్రో నాది నాటు ఉంటుంది చెప్పు మరి రాయడం అంతా గుడ్ బాగుంది కొంచెం డే 1 రోజు ప్లానింగ్ మిస్ మ్యాచ్ అయింది అది కూడా కొంచెం చెప్పాలి అక్కడ తప్ప ఇదంతా గట్టిగా చెప్పు ఇంకా అనిపిస్తలేదు నాకే మైక్ పెట్టాలి మనం మైక్ నీకు పెట్టి నా కింద ఉంది మైక్ అది ఒక్కరి తప్ప మిగతా అంతా ఏక్ షేక్ ఉంది ఫుడ్ అండ్ కంట్రీస్ ట్రాఫిక్ చాలా బాగున్నాయి ఎవరైనా వచ్చే ఉంటే కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టుకున్నాను ఎందుకంటే బ్యాండ్ బజార్ భారత్ ఎట్లా అయింది పుట్టాను ట్రిప్ సూపర్ ట్రిప్ అని ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏదైనా గ్రూప్తో రండి మంచిగా ఎంజాయ్ చేయండి 2-3 దాకా పైసా పొక్క కాబట్టి ఒక గ్రూప్ నుంచి రావాలి మినిమం ఒక 10 మంది వస్తే ఫుల్ ఎంజాయ్మెంట్ మంచిగా పైసా వస్తుంది ఫైనల్లీ ఎయిర్పోర్ట్ లోపల వచ్చేస్తాం ఫ్లైట్కి వెళ్తున్నాం ఫైనల్గా మనం కలకత్తాలో ఉన్నాం ఈ పుట్టాన్ ట్రిప్ ఏమో కానీ మొత్తం అన్ని దేశాలు పట్టుకోవాల్సింది నాకు ఇష్టపడే 7 దిగినాం ఫ్లైట్ దిగినాం అంతే మనం కలకత్తా నుంచి హైదరాబాద్ వచ్చినాం ఎయిర్పోర్టు కలకత్తా ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ మా ఫ్లైట్ హైదరాబాద్